तेलंगाना में एक ग्राम पंचायत के सरपंच को एंटी करप्शन ब्यूरो के ओहदेदारों ने रिश्वत कबूल करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। ये वाकया जिले विकाराबाद के पोडूर मंडल के मनेगोड़ हमूजे का है, जहां मनेगोड़ा के सरपंच विनोद गौड़ ने रिश्वत की रकम कबूल करते हुए पकड़ लिया गया। बताया गया है कि साजिद पाशा ने मनेगोड़ा में इमारत तामीर करने के लिए दरख्वास्त दी थी और ग्राम पंचायत ने उसकी मंजूरी भी दी, लेकिन सरपंच विनोद गौड़ ने तामीराती इजाजत नामे के लिए 20 लाख रुपए का मुतालबा किया और 13 लाख रुपए में बात तय हुई। साजिद पाशा ने एसीबी हुकाम को इस मामले के बारे में इत्तला दी। शहर बंडलागुड़े के पास विनोद गौड़ को रकम लेते हुए एसीबी के ओहदेदारों ने रंगे हाथों गिरफ्तार कर लिया। साजिद पाशा ने ఈయన ముజాద్ ఆలం ఖాన్ అనే దగ్గర పనిచేస్తారు. వీళ్ళకి మన్నెగూడ చౌరస్తాలో వాళ్ళకి ల్యాండ్ ఉంది, దాదాపు 27 గుంటల ల్యాండ్ ఉంది. అందులో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి హెచ్ఎండిఏ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఈ ముజాద్ ఆలం ఖాన్ గారు పర్మిషన్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఈయన సర్పంచ్ మీరు బిల్డింగ్ కట్టొద్దు, నాకు కట్టాలంటే 20 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసిండు. ఇప్పుడు గత నెల రోజుల నుంచి కూడా ఎప్పుడు పని స్టార్ట్ చేసినా వాళ్ళు పోయి బలవంతంగా వాళ్ళని బలవంతంగా ఆపేస్తున్నాడు పని. దాని మీద వాళ్ళు మాట్లాడితే 20 లక్షలు మాట్లాడితే తర్వాత మొన్న మళ్ళీ క్లియర్గా ఎంత కావాలి అంత ఇదే కుదరదు అని ఈ సాదిద్ పాషా ఎరమాడితే 13 లక్షలు ఈరోజు ఇక్కడ ఇచ్చేస్తే, శుక్రవారం ఇచ్చేస్తే మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నేను చూస్తానని చెప్పిండు. అందువల్ల ఈరోజు 13 లక్షలు తీసుకురమ్మని ఈరోజు ఉదయం కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసి ఇక్కడికి ఈ ఆర్ఎంఎస్ఎం దగ్గరికి రమ్మని చెప్పిండు. ఆయన ఇక్కడికి రాగానే ఆర్ఎంఎస్ఎం దగ్గర రోడ్డు పైన తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఆడ కారులో తీసుకొని వెంట ఉండగా మేము ఆయన్ని వెంబడించి ఆయన కారుతో పాటు ఆయన్ని పట్టుకున్నాము. ఈరోజు ఇప్పుడు ఆయన పంచనామా చేసి ఇప్పుడు ఆయన సర్పంచ్ వినోద్ని ఈరోజు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. జనాల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళని మీ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాము. కాబట్టి సామాన్య జనం ఇలాంటి ఏమైనా ఉంటే, ఇలాంటి వృత్తాంతాలు కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తుంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తాము. ఈ విధంగా రౌడీజం చేసే వాళ్ళని మేము పట్టుకుంటాం, వాళ్ళని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, తర్వాత వాళ్ళని జైలు కూడా పంపుతాం. टीटीवी न्यूज़ यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए, और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए। थैंक यू सो मच।